ప్రస్తుతం ఏపీ ఎన్నికలున్న సిచ్యువేషన్ చూస్తే సార్ సర్వే ఒక్కొక్కరికి అనుకూలం. కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా చెప్తే, కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయి. రియాలిటీలో అర్బన్ ఏరియాస్‌లో వ్యతిరేకత కనిపించినప్పటికీ, రూరల్ ఏరియాస్‌లో వైసీపీకి అంత వ్యతిరేకత కనిపించడం లేదు. ఓవరాల్‌గా ఇవన్నీ చూస్తే మీ అంచనా ప్రకారం ఎవరు గెలిసే అవకాశాలు నేనెప్పుడు ఎవరు గెలుస్తారని చెప్పనండి ఎన్నికలకు ముందు. అది చెప్పడం కూడా న్యాయం కాదు. ఎందుకు న్యాయం కాదు అంటే నేనేం సర్వే చేయలేదు. అండ్ రాజకీయ విశ్లేషకులు ఎప్పుడు కూడా రిజల్ట్ చెప్పకూడదు. రిజల్ట్ ప్రజలకు వదిలేయాలి. నేను ఎప్పుడు చెప్తానంటే నాకంటూ అంచనా వస్తే ఎన్నికలైన తర్వాత జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ చెప్పేందుకు ఎన్నికల కమిషన్ సమయం ఇస్తుంది. బహుశా అరౌండ్ 5:30 అప్పుడు చెప్తాను. అప్పుడు కూడా అంచనా ఉంటే చెప్తాను. తెలంగాణలో కూడా నేను అదే చేశాను. అప్పుడు 66 సీట్లు వస్తాయని చెప్పాను. కరెక్ట్గా 65 వచ్చాయి. దానివల్ల ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ అలా ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఓటర్ల పైన ప్రభావం చూపుతారు. అయితే నేను అక్కడ ఇక్కడ మాట్లాడింది యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కొరకు సెన్సేషనలైజ్ చేసి థంబ్నెయిల్స్లో బల్లగుద్ది చెప్పిన నాగేశ్వర్, జగన్కే గెలుపు ఇలా పెట్టిన హెడ్లైన్లు పెట్టాను, కొన్ని తీయించాను కూడా. కానీ ఎక్కడ నేను పలానా వాళ్ళు గెలుస్తారని, పలానా వాళ్ళు ఓడుతారని చెప్పను. ఎందుకంటే అది నా ఇంట్రెస్ట్ కాదు. నా ఇంట్రెస్ట్ ఎలక్టోరల్ బిహేవియర్ ఏంటి, ప్రజలు ఏ సమస్యలపైన స్పందిస్తున్నారు, పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయని చెప్తున్నారు, రాజకీయ ప్రక్రియ ఎలా ఉంది, అందువల్ల పాలిటిక్స్ ఒక సైన్స్గా అర్థం చేసుకునేవాడిని. కానీ అస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ గానో లాటరీ టికెట్ గానో పాలిటిక్స్ నేను చూడను. అందువల్ల ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఈ ట్రెండ్స్ చెప్తాం ఏ పరిస్థితి ఉందని. ఇంకొకటి ఎవరు కూడా పలానా పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా చెప్పలేదు. అందులో ఇప్పుడు తెలంగాణలోనన్నా కాస్తంత స్పష్టత ఉండే, కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠభరితమైన పోటీ ఉంది. మీరు అన్నట్లు పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పథకాల ప్రభావం ఉంది. అందువల్ల చాలా పోటాపోటీ వాతావరణం కూడా ఉంది. రాజకీయ పార్టీలు ఏమైనా క్లెయిమ్ చేసుకోనండి. వైనాట్ 175 అని వైసీపీ అనొచ్చు, అసలు చిత్తుగా జగన్ ఇంటికి పంపిస్తారని టీడీపీ అనొచ్చు. వైనాట్ 175 అని నిజంగా 170 సీట్లు వస్తాయని నమ్మకమే జగన్కు ఉంటే, పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు పైన అంత హైరాణ పడాల్సిన అవసరం లేదు కదా. టీడీపీ జనసేన కలవకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేయని కష్టమట్టు లేదు కదా. సో ఎందుకు అంత హైరాణ పడ్డారు అంటే టీడీపీ జనసేన కలిస్తే గట్టి పోటీ వస్తుందని వాళ్ళు నమ్మారు కనుకనే హైరాణ పడ్డారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ప్రజలు ఓడించే పరిస్థితి ఉంటే, టీడీపీ ఇన్ని ఇబ్బందులు పడి సొంత పార్టీలు ఇంత తిరుగుబాటు వచ్చి వ్యతిరేకత వచ్చి అసంతృప్తి వచ్చినా జనసేనకు బీజేపీకి ఎందుకు సీట్లు ఇస్తారు? ఎందుకు 8 లోక్సభ సీట్లు వదులుకుంటారు? ఎందుకు 30 అసెంబ్లీ సీట్లు వదులుకుంటారు? అందరూ కలిస్తే తప్ప జగన్ ఓడించలేరని ఓపెన్గా వాళ్ళే చెప్పారు కదా. సో అందువల్ల ఈ పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుంది అనే దాంట్లో అనుమానం లేదు. అందువల్ల ఎన్నికలు కూడా ఇంకా సమయం ఉంది. మోర్ దెన్ 1 మంత్ ఉంది, నియర్లీ 1 మంత్ ఉంది. 1 మంత్ ఈజ్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. 1 మంత్ కాదు, 1 వీక్ కూడా చాలు. వివిధ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ఇవి చెప్పినాయి 21% ఆఫ్ ద ఓటర్స్ పోలింగ్కు ముందు కొద్ది రోజుల ముందు తాము ఏ పార్టీకి ఓట్ వేయాలని నిర్ణయించుకుంటారని కొన్ని సర్వే స్టడీ చెప్తున్నాయి. అందువల్ల వొలటైల్ ఓటర్లు చాలా ఉంటారు. సో అందువల్ల చాలా షేప్ అవుతాయి ఎజెండాలు. కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు వ్యూహాలు పన్నుతూ ఉంటారు, కొన్ని పార్టీలు సమర్థవంతమైన వ్యూహాలు పన్నుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రభావం చూపుతుంటుంది ఎలక్షన్ వరకు. అందువల్ల లెట్స్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రిడిక్షన్, స్పెక్యులేషన్ పలానాలు గెలుస్తారని. రాజకీయంగా ఏ పార్టీకి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి వరకు మాత్రమే చర్చిస్తాం. అన్ఫార్చునేట్లీ డిజిటల్ మీడియా కూడా పొలిటికల్గా డివైడ్ అయ్యే వరకు నేను చెప్పిన దాంట్లో వాళ్ళ అవసరం ఉన్న పాయింటే తీసుకొని వాళ్ళు తమ్మునేలు పెట్టుకుంటారు. వాళ్ళ అవసరం ఉన్న పార్టీ కట్ చేసుకొని పొలిటికల్ పార్టీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. దానివల్ల నేను ఒరిజినల్గా ఏం మాట్లాడినో చూడక కొంతమంది కొన్ని అభిప్రాయాలకు వస్తున్నారు. కానీ ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ దాట్.